క్లాస్ 9 చైన్ స్టిచ్ ఇన్ లీఫ్ షేప్. మన ప్రతి బ్లౌజ్ డిజైన్‌లో ఖచ్చితంగా ఏదో సైజులో లీవ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ లీవ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి. స్ట్రెయిట్‌గా, లెఫ్ట్‌కి బెండ్ అయ్యి, రైట్‌కి బెండ్ అయ్యి అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. మనం లోపల బీడ్స్‌తో కానీ, లేదు లోడ్ స్టిచ్ కానీ ఏది చేసినా కానీ దానికి ఫైనల్‌గా ఇచ్చే బార్డర్ ఈ కార్నర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే కార్నర్ ఇస్తామో అంటే ఏదైతే బార్డర్ చైన్ స్టిచ్ ఇస్తామో అదే మన లీఫ్‌కి లుక్ అనేది తీసుకొస్తుంది. సో, లీవ్ షేప్‌లో చైన్ స్టిచ్‌ని కుట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. అది బాగా నేర్చుకోవాలి మనము. నేను మీకు ఒకటి స్ట్రెయిట్‌గా, ఒకటి రైట్‌గా, ఒకటి లెఫ్ట్‌గా అంటే 3 షేప్స్‌గా చూపిస్తున్నాను. ఇవి 3 మీకు స్టిచ్ చేసే కెపాసిటీ వస్తే ఇంకా డిజైన్‌లో ఎటువంటి బోర్డర్‌నైనా మీరు లీఫ్ షేప్‌లో ఉన్నవి స్టిచ్ చేసుకోగలుగుతారు. నేనిక్కడ చైన్ స్టిచ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీడియం సైజ్ రింగ్స్ తీసుకోవచ్చు. లేదు చిన్నవైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది రౌండ్ షేప్ లాగా కర్వ్ లాగా ఉంటుంది కదా! కర్వ్ తిరగాలి అనంటే చిన్నవి లేదా మీడియం సైజ్ రింగ్స్ తీసుకోవాలి. నేను చివరి వరకు చైన్ స్టిచ్ అనేది వేశా. అదే స్క్వేర్ షేప్‌లో అనుకోండి, కార్నర్‌కి రాగానే, చివరికి రాగానే ముందే మనం ఒక చిన్న సపోర్ట్ రింగ్ తీసుకొని అప్పుడు టర్నింగ్ అయ్యాము. ఇక్కడ ఏంటి అనంటే షేప్ మనం ఇది స్ట్రెయిట్‌గా ఉన్నాం కదా! స్ట్రెయిట్‌గా అదే మనం ఇటు లెఫ్ట్‌కి బెండ్ అయ్యామనుకో లెఫ్ట్ సైడ్, రైట్‌కి బెండ్ అయ్యామనుకో రైట్ సైడ్. ఇది స్ట్రెయిట్‌గా ఉంది. డైరెక్ట్‌గా రాకుండా, డైరెక్ట్ టర్నింగ్ అవ్వకుండా స్ట్రెయిట్‌గా ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకొని బ్యాక్ లాగి అప్పుడు ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. సో, ఇందులో ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ అనేది వస్తుంది మనకి. మళ్ళొకసారి చూపిస్తాను. చివరి వరకి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడేమో చివరి కన్నా ముందే ఒక సపోర్ట్ రింగ్ తీసుకుంటాం. ఇక్కడ చివరి వరకి వచ్చి ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకుంటాం. అది ఎటు బెండ్ అయ్యి ఉంటే అటు. ఇది స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి స్ట్రెయిట్‌గా ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకొని వెనకాలకి లాగి ఇప్పుడు చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నా. సో, మనం ఇందాక స్టిచ్ చేసింది ఫార్వర్డ్‌లో వచ్చింది. ఇది బ్యాక్వర్డ్‌లో వస్తది. సో, ప్రతి దాంట్లో హాఫ్ ఫార్వర్డ్ ఉంటే హాఫ్ బ్యాక్వర్డ్ ఉంటది. సో, ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకునేటప్పుడే నేర్చుకోవాలి. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసాను. నెక్స్ట్ రైట్ సైడ్ బెండ్ అయింది చూపిస్తాను. ఇక్కడ కూడా అంతే మీడియం సైజ్ రింగ్స్ లేదు స్మాల్ రింగ్స్ తీసుకొని చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎండ్ వరకి కార్నర్ వరకి వేసేసి ఎటు బెండ్ అయ్యిందో ఇది మనకి రైట్ సైడ్ బెండ్ అయ్యింది కదా! రైట్ సైడ్‌కి ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకొని అప్పుడు వెనకాలకి లాగి ఆ లైన్ మీద కంటిన్యూషన్‌గా స్టిచ్ చేసుకోవాలి. సో, ఈ లీఫ్ షేప్‌లో ఏమవుతది అనంటే ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ వస్తది. రౌండ్ షేప్‌లో ఏమీ రాదు. స్క్వేర్ షేప్‌లో కార్నర్ కన్నా ముందే ఒక సపోర్ట్ రింగ్ తీసుకోవాలి. అదే లీఫ్ షేప్‌లో ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ వస్తది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌కి బెండ్ అయింది. ఎటు సైడ్ ఉన్నా సరే, ఎటువైపు ఉంటే అటువైపు ఒక ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకోవాలి అంతే. చివరి వరకు వెళ్ళిపోవాలి. లెఫ్ట్‌కి బెండ్ అయ్యి ఉంది కదా! సో, లెఫ్ట్‌కి ఒక ఎక్స్‌ట్రా చిన్నది వేసుకొని వెనకాలకి లాగి, అప్పుడు ఆ కంటిన్యూషన్ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా 3 షేప్స్ మీరు నేర్చుకోండి. అంటే కార్నర్‌లో తీసుకోవడం ఎక్స్‌ట్రా సపోర్ట్ రింగ్ తీసుకొని బ్యాక్ లాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, డిఫరెంట్‌గా మీరు ఎన్ని టైమ్స్ స్టిచ్ చేయగలిగితే అన్ని టైమ్స్ స్టిచ్ చేసుకోండి.